శివకుమార్ అంటే కొంతమందికేందంటే అందరికి తెలిసిన వ్యక్తే. కానీ బ్రాండ్ అంబాసిడర్‌గా శివన్న అంటారు. ఏంటి అసలు ఆ నేమ్ యొక్క స్పెషాలిటీ ఏంటి? నన్ను అందరూ శివన్న అని పిలుచుకోవటానికి ఇష్టపడతారు. కానీ ప్రజలు నాకు ఇచ్చింది శివన్న లోకల్. సో ఏంటి అసలు ప్రజలకు మీ మీద ఉన్నటువంటి ఎఫెక్షన్ ఎఫెక్షన్ నేను అందరితో కలిసిమెలిసి ఉంటాను, ఒక కుటుంబంలాగా ఉంటాను. నేను శాసనసభ్యుడైనాక 2 సంవత్సరాలు కరోనా, ఇప్పటికి 4 సంవత్సరాలు 10 నెలలు, సుమారు 5,872 ప్రోగ్రాంలు చేశాను నేను ఇప్పటికి. కావాలంటే మీకైనా ఇస్తాను. ఏ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎన్ని ప్రోగ్రాంలు చేశాను అఫీషియల్ ప్రోగ్రామ్స్తో నేను చదువుతుంది. అంటే కరోనా టైంలో చనిపోయినటువంటి చాలా కుటుంబాలకి మీరు వాళ్ళని ఆదుకున్నారని చెప్పేసి అని అంటున్నారు కదా, వాస్తవేనది? అసలు నిజంగా చెబుతున్నాను. అంటే ఈ మాట నేను అనకూడదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని ఎప్పుడు కోరుకోము, అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదని కోరుకుంటాం. కానీ ఆ టైంలో నేను శాసనసభ్యుడిగా ఉండటం, నేను ఎంతోమంది నా నియోజకవర్గ ప్రజలను కాపాడుకోవటానికి నాకు తోడ్పాట్లు జరిగింది. ఎంతోమందిని ఎందుకంటే 24 అవర్స్ చేతిలో 4 సెల్ ఫోన్లు నా టేబుల్ మీద పెట్టుకొని 24 గంటలు కూర్చున్నాను నేను. ఏ పేషెంట్ కానీ ఎవరికైనా కరోనా వచ్చిందంటే టక్కని గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేయటం, ప్రైవేట్ హాస్పిటల్ ఫోన్ చేయటం, బెడ్లు రెడీ చేయటం, బెడ్లు ఇప్పించటం. అయ్యా మా ఆయనకి కరోనా వచ్చిందయ్యా, ఎవరు దొరకలేదయ్యా, బెడ్ ఇప్పిండి అంటే ఆ ప్రతి పేషెంట్కి బెడ్ ఎక్కడో చోట చూడటం, ఎల్లో చోట అడ్జస్ట్ చేయటం. ఆఖరికి కరోనాలో ఎంత విచారకరమైన విషయం అంటే ఒక బెడ్ మీద 3 కూడా పడుకునే పరిస్థితుల్లో మనం చూసినప్పుడు, నా తెనాలి నియోజకవర్గంలో టిట్కో హౌసెస్ అన్కంప్లీటెడ్గా ఉంటే వాటన్నిటిలో క్లీన్ చేయించి వాటన్నిటికీ సుమారు 70 లక్షలు ఖర్చు పెట్టి ఫ్యాన్స్, బెడ్స్ని అన్నీ ఏర్పాటు చేసి మొత్తాన్ని 2,000 నుంచి 3,000 మంది కరోనా పేషెంట్స్ కోసం అక్కడ కేర్ టేకింగ్ పెట్టి, దాంట్లో ఫుడ్ పెట్టి, నాణ్యమైన భోజనాన్ని ఇచ్చి, డాక్టర్స్ని పెట్టి, మందుల్ని పెట్టి బ్రహ్మాండంగా చూశాను. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడా కూడా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా హాస్పిటల్లో ఆక్సిజన్ ఇంకోటో ప్రాబ్లం వస్తే అవన్నీ రాకుండా కొన్ని వేల మందికి, ఎందుకంటే మా తెనాలి 300 బెడ్ హాస్పిటల్లో, ఎందుకని కొన్ని వేల మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో, కొన్ని వేల మందికి టిట్కో హౌసెస్లో పెట్టి కొన్ని వేల మందిని ఈ ప్రాంతంలో కరోనా బారి నుంచి ఎంతో కొంత కాపాడుకొని జనజీవన సవంతిలోకి తీసుకురాగలిగాను. కొంతమందిని పాపం మిస్ అయ్యి కొంతమంది చనిపోయినా, ఆ చనిపోయే వ్యక్తులు ఆ సిచ్యువేషన్లో ఓ శాసనసభ్యుడిగా నేను ఏం మేరకు చేయాలో అంతకన్నా ఎక్కువ చేశాను. రోజు తిరిగా నేను, ఆఖరికి నేను కూడా కరోనా తెచ్చుకున్నా. కనీసం నేను ఆ తిరుగుతుంటే ప్రజలు చూడండి అంత దీంట్లో కూడా, అయ్యా నువ్వు జాగ్రత్త అయ్యా అని చెప్పి ఆ కరోనా పేషెంట్, మంచం మీద ఉన్న పేషెంట్లు కూడా నా ఫోన్ చేసి, ఎందుకంటే నేను రోజు హాస్పిటల్లో ఉన్న ప్రతి పేషెంట్కి ఫోన్ చేసేవాడిని. ఏమ్మా నీకు మందులు ఇచ్చారా, నీకు ఎలా ఉంది, నీకు ఫుడ్ బాగుందా, నిన్ను డాక్టర్స్ వచ్చి చూసుకుంటున్నారా అంటే వాళ్ళు నా ఫోన్ దెబ్బకి, నా లైవ్ దెబ్బకి భయపడ్డారు. డాక్టర్లు భయపడ్డారు. ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తాడో, వాళ్ళు ఏం చదువుతారో నేను. అంత మానిటరింగ్ చేయబట్టే సిస్టమ్ బాగా జరిగింది. అంటే నేనేం చదువుతున్నానంటే, డాక్టర్స్ వాళ్ళందరూ బాగా చేస్తారు, బట్ ఎవరైతే ఎమ్మెల్యే అనేవాడు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారో, అమ్మో ఎమ్మెల్యే గారు మానిటరింగ్ చేస్తున్నారు, పై అధికారులు తెలిసిద్ది, ఆ అధికారులు మనకి ఇది చేస్తారు అని నా భయం ఇంకా చాలా బాగా పనిచేయించింది. అదే చేశాను. అది డెఫినెట్గా చదువుతున్నాను. ఆ కరోనాలో ఆ టైంలో నేను నా నియోజకవర్గ ప్రజలను కాపాడే దాంట్లో ఎంతో కృషి చేశాను. అది నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే ఇప్పటికే కొన్ని చోట్ల ఆల్రెడీ అధికార పార్టీ వాళ్ళు సిద్ధమని చెప్పారు. ప్రతిపక్షాలు ఏంటంటే దానికి సై అని అంటున్నారు. ఏంటి అసలు దానికి? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఏమొచ్చిందంటే, ఈ మధ్య మారుతున్న పరిస్థితికి అనుగుణంగా రాజకీయాల్లో కూడా ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ట్రెండ్ సెక్టర్. చాలామంది చెప్పుకుంటారు మేము రియల్, కొంతమంది మాటలకు పరిమవుతాం, మేము కొంతమంది యాక్షన్కి పరిమవుతాం. మా కోణం అంతా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా యాక్షన్ చేసేవాళ్ళం, అంతేగాని మాటలు చెప్పేవాళ్ళం కాదు. మాటలకి వీటికి యాక్షన్కి ఉండదు, మాది రియాలిటీ ఉంటుంది. సో ఆ రియాలిటీ ఏంటంటే ఆ రియల్ వర్డ్ అది. ఎస్, నేను ఈ రాష్ట్రంలో పేదవాడికి, మధ్యతరగతి వాడికి 2,54,00,000 కోట్ల రూపాయలు
వాళ్ళ అకౌంట్లో సంక్షేమ రూపంలో వేసా, వాళ్ళ కుటుంబాలు బాగుండయి, వాళ్ళకి బాగా చేశాను, నేను ఎలక్షన్కి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది క్లారిటీ. సిద్ధం, మేము క్యాండిడేట్లతో సిద్ధం, ఎలక్షన్కి సిద్ధం. ప్రతిపక్షాలు సినిమా టైటిల్ని పెట్టుకున్నారు. ఏ సినిమా టైటిల్ ఇది? రాజమౌళి గారు డైరెక్షన్ చేసిన సై. ఇది బాగా గమనించాలా. సై ఎవరు? దీని డైరెక్టర్ ఎవరు? రాజు. అంటే తెలుగుదేశం పార్టీ వెనకమాల సినిమా డైరెక్టర్లో స్క్రిప్ట్ తప్పక ఓన్ పదం ఉండదు, ఓన్గా చేసేది ఉండదు. మాది సిద్ధం, మా ఓన్ వర్డ్, మా లీడర్ ఓన్ వర్డ్, వీళ్ళది సినిమా డైరెక్టర్స్ వర్డ్ సై. సో క్రియేటివిటీయే, ఒరిజినాలిటీయే. దాంట్లో అనుమానం ఏముంది? అంటే ఇప్పటికే డోర్ టు డోర్ ప్రోగ్రామ్ నిర్వహించారు కదా, కార్యకర్తలలో ఎలాంటి స్పందన వస్తుంది? అసలేంటే నేను చెబుతున్నా, నేను నిరంతరం ప్రజల్లో ఉండే మనిషిని. నేను ఈ తెనాలి నది 4 రోజులు ఏడవబాలి ఇంతవరకు, కనీసం నా పిల్లలతో కూడా ఊరికి పోవాలి. సో నేను నిరంతరం ప్రజలతో ఉంటాను. నేను నిరంతరం ప్రోగ్రాం చేసేవాడిని. గడప గడప బ్రహ్మాండంగా చేశాను, అయిపోయింది. మళ్ళీ రేపు 26 నుంచి ఎలక్షన్ క్యాన్వాస్ బిగిన్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ప్రజలు డిసైడ్. నేను చెబుతున్నా కదా, ఓపెన్గా చెబుతున్నా, చూసుకోండి. సహజంగా సినిమా ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు. ఆ సినిమా ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళ హీరో ఒక సినిమా స్టార్ట్ చేస్తానంటే స్క్రిప్ట్ రెడీ చేసుకొని పూజకి వచ్చి కొబ్బరికాయ కొడతారు. ఆ కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేదాకా, సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆడు వెయిట్ చేస్తాడు థియేటర్లో చూడటానికి. సేమ్ ఈ రాష్ట్రంలో పేదవాడు, మధ్యతరగతి వాడు, సంక్షేమం పొందిన ప్రతి కుటుంబం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయటం కోసం ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు డేట్ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ పోలింగ్ డేట్ ఇవ్వగానే బాక్సులు బద్దలయ్యే విధంగా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో రిజల్ట్ వైఎస్ఆర్ పార్టీకి రాబోతుంది. చూస్తారు. ప్రజలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలో జరగబోతున్న సినారీ. ఈ రాష్ట్రంలో పేదవాడు, మధ్యతరగతి వాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమ ఫలాన్ని అందుకున్న వ్యక్తులు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడం కోసం రెడీగా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నది. పూర్తి స్థాయిలో కనుక చూసినట్లయితే ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి, మనం గమనించినటువంటి విధానం బట్టి చూసినట్లయితే అయితే ఈ కరోనా కష్టకాలంలో ఎంతోమంది సరైనటువంటి వైద్యం లేక వాళ్ళు మరి హాస్పిటల్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా కొంతవరకు వాళ్ళకి సహకరించారు. కొంతవరకు సహకరించినటువంటి పరిస్థితులలో మెరుగైన వైద్యం కోసం నిరంతరం కూడా ఫోన్లు చేసి వాళ్ళని పలకరించి ఏ విధంగా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అని పరామర్శించినటువంటి వ్యక్తిగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆయన ఒక వ్యాపారవేత్తగా, అదేవిధంగా విద్యా సంస్థలకు సంబంధించి ఒక అధినేతగా ఆయన పనిచేసినారు. అయితే ఆ తరుణంలో ఆ విధంగా ఉంటే కొంతవరకు నేను ప్రజలకు సేవ చేశాను, రాజకీయాల్లోకి వస్తే ఇంకా సేవలు చేయడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ఈ 2024లో ఇంకా అంటే ఎవరైతే అంటే ప్రతిపక్షానికి సంబంధించి అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు ఇంకా ఖరారు అవ్వలేదు కాబట్టి దానికి ఎవరు నిలబడినా కానీ నేను దానికి సిద్ధము. అయితే ఎవరైతే నిలబడతారో వాళ్ళ మీద ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి మెజార్టీ ఏదైతే 18,000 పైచిలుకుందో దీనికి అధికంగా అంటే దాదాపుగా 40,000 నుంచి 45,000 వరకు కూడా మెజార్టీ గెలుపొందేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి అని కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు వరకు ఆయన మాట్లాడినటువంటి విధానం బట్టి చూసినట్లయితే కార్యకర్తలు కావచ్చు, అభిమానులలో కావచ్చు, అంటే ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎక్కడి నుంచో ఒక ఏరియా నుంచి వచ్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ప్రజలతో కలిసి ఉండేవాళ్ళు. కానీ ఈయనైతే లోకల్గా ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ అంటే ఈ ఊరిని విడిచిపెట్టిపోయినటువంటి చరిత్ర అయితే లేదు. తన ఫ్యామిలీతో గడిపినటువంటి రోజులు కూడా లేవు. ఎటు వెళ్ళినా కూడా సాయంత్రం కల్లా ఇక్కడికి చేరుకొని ప్రజలకి ఏది అవసరమో ఆ అవసరతను బట్టి ఆయన ప్రతి నిత్యం కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అదేవిధంగా ప్రజలకి ఏది అవసరమో వాటన్నిటి పట్ల కూడా ఆయన అనేకమైనటువంటి శ్రద్ధలు కూడా తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క 2024 ఎన్నికలలో పోటాపోటీ అయితే గట్టిగా నడిచేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే ప్రతిపక్షం ఎవరు నిలబడినా కానీ వైఎస్ఆర్సీపీనే తెనాలిలో మొట్టమొదటిసారిగా గెలుతుందని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. కెమెరామెన్ కిరణ్తో శాంతారావు, ఈ హటివి తెనాలి.